ఏమిటి ఇది? మీరందరూ ఎక్స్కర్షన్ వెళ్తున్నారా లేకపోతే వల్లకాట్లో వెళ్తున్నారా? ఏమిటి సునీ ఆ పాడు మాటలు? లేకపోతే ఏమిటి మీరందరూ సైలెంట్ గా కూర్చున్నారు? ఒక మాట లేదు పాట లేదు, బోర్ కొడుతుంది. అయితే నువ్వే ఓ పాట పాడు. సునీత పాడాలి, సునీత పాడాలి, సునీత పాడాలి, సునీత పాడాలి, సునీత పాడాలి, సునీత పాడాలి. పాడు. చేయి చేయి కలిసింది మనిషి మనిషి కలవాలి. ఇద్దరి నడుమా నడుమా నడుమా. ఏమిటే పాట? మే వస్తే పాడు లేకపోతే మాని. ఏటైంది గురు? ఇంజిన్ స్టకప్ అయిందిరా, కొంచెం నెట్టాలి. ఇదో అరమ్మాయిలు, మీరందరూ కాస్త కిందికి దిగి తోస్తారా? తోస్తారా? పెద్ద మగబ్బాయి సత్తా లేకపోతే తప్పుదా మరి. సత్తానే ఎక్కాదు, మీ ఆడలు కింద ఉంటే తగ్గడం సులువు. అందుకని అందుకని దిగండి దిగండి దిగండి. అందరూ అందరూ దిగాలి, అందరూ అందరూ దిగాలి దిగాలి, అందరూ దిగాలి. అటుకేసి కొంతమంది, అటుకేసి ఇటుకేసి కొంతమంది. నెట్టండి నెట్టండి, మీరు కూడా దిగాలి, మీరు కూడా. ఏమిటయ్యా ఎంత తోసిన మించి స్టార్ట్ కావడం లేదు? కొత్త బండి కదండి, స్టార్ట్ అయినదంటే బ్రేక్ వేసినా ఆగదండి. అలాంటి బండి అండి. స్టార్టింగ్ ట్రబుల్ అన్నమాట. ఉత్త మాటలు కట్టి పెట్టి గట్టిగా బండి నెట్టండి. పైన కూర్చుని కబుర్లు చెప్పడం కాదు ఆయన, వచ్చి తోస్తే తెలుస్తుంది బాధ. పాపం మీరు కాస్త విశ్రాంతి తీసుకోండి, నేను తోస్తాను. రమా నీ ప్రేమచంద్రుడే ఎవరో మన రమాచంద్రుడు. అహల్య కోసం ఇంద్రుడిలాగా రమ కోసం ఈ చంద్రుడు వేషం మార్చాడే. ఏమిటి ఇదంతా? ఇతను మన బస్ డ్రైవర్ కాదు మేడం, మన రమ బాయ్ ఫ్రెండ్. ఏమిటి ఇదంతా నిజమేనా? మాట్లాడమే, ఎవరు నువ్వు? నో మేడం, పచ్చి అబద్ధం. ఇస్ ఇట్? ఇంతకే నువ్వెవరు? పీపాల్ కిలీనర్. కిలీనరుడు కాదు మేడం, ఇతను అతని ఫ్రెండ్ పీపాల్. పీపాలో ఆపాలో ఎవరైతేనే ఇలాంటి వెర్రి వేషాలు వేసి అమ్మాయిలు వెంట పడ్డం నేను సహించను. అమ్మాయిలు వెంట పడక అమ్మమ్మలు వెంట పడతారేటండి? నిన్ను నిన్ను మేడం అతను వెళ్ళిపోతే మనం ఈ నడి సముద్రంలో కాదు, నడి బ్రిడ్జ్. నేను పోతున్నా. మమ్మల్ని మా డెస్టినేషన్ చేర్చి నీ దారి నువ్వు చూసుకో ప్లీజ్. ఎక్కాలి ఎక్కాలి మరి త్వరగా. రమా ఇదేమైనా బాగుందా? మనమంతా కడుపు నిండా మెక్కామే, అక్కడ నీ ప్రియాతి ప్రియుడు ఆకలితో పడుండాల్సిందేనా? నన్నేం చేయమన్నావే? నేనేమన్నా రమ్మన్నానా? అందరిలో అవమానపరచమన్నానా? అందులోనే అర్థమవుతుంది అతనికి నీ మీద ఎంత ప్రేమ ఉందో. అవునమ్మా, చూడు ఇంతమంది అమ్మాయిలు ఉన్నావు ఇక్కడ, ఏ ఒక్కరికైనా నీలాంటి అదృష్టం కలిగిందా? చూడు ఇదంతా నిర్జన ప్రదేశం, కనీసం మంచినీళ్ళైనా దొరకవు. రమా చూడు, ఎవరికి తెలియకుండా నేను మేనేజ్ చేస్తాను కానీ నువ్వు వెళ్ళు. వెళ్ళు రమా, పాపం పస్తున్నాడు, వెళ్ళి ఆకలి తీర్చు. వెళ్ళు. ఎవరు నాయనాను? నేను ఆకలి ఆకలి తిందామని వచ్చాను. మీ పాట విన్నాక నా ఆకలి తీరిపోయింది స్వామి. స్వామి మీరెవరు? పాట విన్నావుగా,
జీవితంలో దెబ్బతిన్నవాణ్ణి, భగ్న ప్రేమికుణ్ణి. రమా, ఏడోకు రమా. ఏనాడైతే నీ చేయి పట్టుకున్నానో ఆనాడే మన పెళ్లి జరిగిపోయింది. ఇది మన మొదటి రాత్రి. మన కలయిక జీవితాంతం మరుపు రానిది. రమా, ప్లీజ్ రమా, ఏడోకు. నువ్వు చేసిన పనికి ఏడవగా ఆమెను సంతోషించమంటావా? చేయి పట్టుకోగానే పెళ్లి అయిపోయిందట, తను ముట్టుకోగానే భర్త అయిపోయాడు. ఏమండి, మేమిద్దరం ప్రేమించుకున్నాం. ఆపు! ప్రేమంటే కామం కాదు, అది అతి పవిత్రమైనది. క్షమించాలి. మేము నువ్వే మాట్లాడ. నువ్వు చెప్పు తల్లి. నా జీవితం వారికి అర్పించాను. పండినా ఎండినా వారితోనే. మేము త్రికరణ శుద్ధిగా ప్రేమించుకున్నాం. ఈ జన్మలోనే కాదు, జన్మ జన్మలకు మేమిద్దరం భార్యాభర్తలు. ఆ మాటే మీ జీవితానికి బాట కావాలి. 10 మందిలో పెళ్లి చేసుకుని 10 కాలాల పాటు చల్లగా వర్తిల్లండి. కళ్యాణమస్తు. నీ పేరు నాయనా? చంద్రమండి. మా వాడి పేరు చంద్రం అయినా చంద్రుడిలాగా 27 భార్యలు కట్టుకుని పైలా పచ్చిగా తిరిగే రకం మాత్రం కాదు. పరాయాడ వాళ్ళంటే తలెత్తి చూడ్డారు. అన్నీ నా గుణాలే. బావగారు, మాకు అన్ని విషయాలు తెలుసు, మీరేం చెప్పక్కర్లేదు. మీరు కోరుకున్నట్టే 10,000 రూపాయలు అడ్వాన్స్. అమ్మా, ఎక్కడున్నావు? అదేమిట్రా కనిపించడల్లే నీకంటే ఎదురుగానే. చెల్లె, ఇదేనా అమ్మా నీ తెలివి? ఎక్కడున్నావని అడిగితే అమ్మ చదివే భారతంలో ఏ ఘట్టంలో ఉంది అని. అదా కుంతీకరణ సంవాదరా. రసవత్తరమైన ఘట్టమే. కానీ అమ్మా, నాకు వచ్చిన డౌట్. ఏమిటయ్యా? కుంతీదేవి కన్యగా ఉన్నప్పుడే సూర్యుని కోరి అతని వల్ల బిడ్డలు కనడం తప్పే బాబు. తెలిసి తెలియని వయసులో మంత్ర ప్రభావం పరీక్షించడం కోసమని తొందరపడింది. దానికి ఫలితంగా కర్ణుణ్ణి కన్నది. కానీ ఆ బిడ్డ తన బిడ్డే అని చెప్పుకోలేక, కన్న మమకారాన్ని చంపుకోలేక జీవితాంతం యమయాతను అనుభవించింది. అలాంటి స్థితి ఏ స్త్రీకి రాకూడదయ్యా. వచ్చింది పోస్ట్. అమ్మా, ఉత్తరం మీకు. ఎవరమ్మా? నేను చదువుతాను మేడం. అన్నయ్య, పర్సనల్ లెటర్. ఏం పర్వాలేదు. ఏం రాశారా? ఏం లేదమ్మా. ఏం రాశారన్నయ్య? ఏం లేదు, ఇది నా పర్సనల్ ఇన్విటేషన్. అరే, అబద్ధం. చెప్పు. అన్నయ్య. రామచంద్రంలో ప్రేమించుకున్నారు. వెంటనే పెళ్లి చేయండి. ఎవడే వీడు? తప్పుడు చెప్పదే. పాపిస్తుదాను. పవిత్రమూర్తిని నా యోగ్యత నీకు లేదే. పాపిస్తుదాను. నన్ను క్షమించండి. మీ పేరు ప్రతిష్టలకు వంశ గౌరవానికి మచ్చ రాకూడదనే తాపత్రయమే నన్నింత కఠినంగా ప్రవర్తించేటట్టు చేసిందండి. క్షమించండి. నువ్వు తొందరపడ్డావు. ఇప్పుడు ఏంటి లాభం చెప్పు. కాలేజీకి కొంటే అమ్మాయిలు కావాలని గొడవ చేసి నా ఫోటోలు తీసి ఇక్కడికి పంపించాలన్నయ్య. అంతేగాని నీకు ఇష్టం లేదన్నమాట. ఏమ్మా, నువ్వు అతన్ని ప్రేమించావా లేదా? ఓహో, మౌనం అర్ధాంగీకారమా?
చూడమ్మా, మీ ఇద్దరూ ఫోటోలో కలిసి ఉండడం కాదు, జీవితంలో కలిసి ఉండాలి. సరేలే, చంద్రాన్ని ఇక్కడ పిలిపించి అమ్మను ఒప్పించి మీ ఇద్దరు పెళ్లి గ్రాండ్ గా చేస్తాను. ఓకే? అమ్మ ఒప్పుకుంటుందో లేదో. అమ్మను ఒప్పించే బాధ్యత నాది, సరేనా? అన్నయ్య, అమ్మా, పెళ్ళిన సరికి ఎంత పెళ్లికలు వచ్చింది మా చెల్లమ్మకి.